ఎంతో శ్రమించి విద్యలో రాణింపుని సాధిస్తారు. మీరు అనుకున్న సబ్జెక్టు కోర్సుని పొందగలుగుతారు. ఉద్యోగరీత్యా మార్పులు ఏర్పడతాయి. ఒత్తిడి కలిగిన వాతావరణం సూచిస్తున్నది. కొంతమందితో ఉన్న పరిచయం వలన కొత్త విషయాలను తెలుసుకొని సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో క్రయ విక్రయాలు సాఫీగా సాగుతాయి. భారీ లాభాలు లేకపోయినా భారీ నష్టాలు మాత్రం రావు. పెట్టిన పెట్టుబడులు తిరిగి పొందగలుగుతారు. కుటుంబపరమైన వ్యవహారాలు ఎంతో చికాకుకి కలహాలకి కారణమవుతాయి. కుటుంబ పరువు మర్యాదలకు గండం వాటిల్లే అవకాశం ఉన్నది. అప్రమత్తంగా ఉండండి. ఒక వ్యక్తి కారణంగా ఇంత సమస్య రావటం మీకు నచ్చదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, ఆయా విభాగాలలో ఉన్నవారికి మంచి మార్పులు ఏర్పడతాయి. విద్య వైద్య వృత్తిలో ఉన్నవారికి, వైద్య విభాగాలలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. సొంతంగా కొన్ని వ్యాపారాలను ప్రారంభిస్తారు. కుటుంబ పరంగా ఎన్ని సమస్యలు వచ్చినా కోర్టుని ఆశ్రయించకుండా ఉండటమే మేలు కలిగించే అంశము. ఆశ్రయించడం వలన మీకు ప్రయోజనాలు ఏమీ ఉండవు.